నమస్తే అండి, వెల్కమ్ టు 41 డేస్ ఛానల్. లాస్ట్ క్లాస్లో 2 సబ్స్పేస్ ఇచ్చి ఇంటర్సెక్షన్ ఏమవుతుంది అంటే అది కూడా సబ్స్పేస్ అవుతుందని ప్రూవ్ చేస్తాం. మరి వాట్ అబౌట్ యూనియన్ ఆఫ్ 2 సబ్స్పేసెస్ ఏమవుతుందంటే నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దామని చెప్పాను. సో ఈరోజు ఫస్ట్ థియరం అదే ఏంటంటే ద యూనియన్ ఆఫ్ 2 సబ్స్పేసెస్ ఈజ్ ఎ సబ్స్పేస్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ వన్ ఈజ్ కంటైనింగ్ ఇన్ ద అదర్. అంటే కొంచెం అర్థం అవ్వాలని చెప్పి నాకు అర్థం అవ్వడం కోసం రాసుకున్నాను. చూడండి, W1 యూనియన్ W2 అనేది సబ్స్పేస్ ఆఫ్ V అవుతుందంట. ఎప్పుడు W1 ఈజ్ సబ్సెట్ ఆఫ్ V2 ఆర్ W2 ఈజ్ సబ్సెట్ ఆఫ్ V1. అంటే మనకి W1 అనేది W2లోనే ఉండాలి, లేదా W2 అనేది W1లో ఉండాలి. ఇలా ఉంటే మాత్రం దాని యొక్క యూనియన్ ఏమవుతుంది, సబ్స్పేస్ అవుతుంది. యూనియన్ సబ్స్పేస్ అయిందంటే ఖచ్చితంగా ఈ 2 కండిషన్లు ఏదో ఒకటి సాటిస్ఫై అవుతుంది. అందుకే ఇది ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్. ఆల్రెడీ మీరు నేర్చుకుంటారు. H1 H2 అనేవి సబ్స్పేస్ అయితే H1 యూనియన్ H2 ఈజ్ ఆల్సో సబ్ గ్రూప్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ H1 ఈజ్ సబ్సెట్ ఆఫ్ H2 ఆర్ H2 ఈజ్ సబ్సెట్ ఆఫ్ H1. అక్కడ ఎలా ప్రూవ్ చేస్తాం, ఇక్కడ అలాగే ప్రూవ్ చేస్తాం, ఏం తేడా ఉండదు. ఒక్కసారి చూడండి, ప్రూఫ్కి వెళ్దాం. నా దగ్గర ఉన్న దానిలో ఏంటి, W1 అండ్ W2 ఆర్ 2 సబ్స్పేసెస్ ఆఫ్ V. సో ఫస్ట్ సపోజ్ దట్ ఇది తీసుకుంటున్నానమ్మా, ఏమని W1 ఈజ్ సబ్సెట్ ఆఫ్ W2 ఆర్ W2 ఈజ్ సబ్సెట్ ఆఫ్ W1. తీసుకున్నప్పుడు ఏం ప్రూవ్ చేయాలి, W1 యూనియన్ W2 అనేది సబ్స్పేస్ అని ప్రూవ్ చేయాలి. అది నీ మైండ్లో పెట్టుకో. నువ్వు మాట చెప్పు, W1 ఈజ్ సబ్సెట్ ఆఫ్ W2 అయితే, W1 సబ్సెట్ ఆఫ్ W2 అయితే ఇది దీనికి యూనియన్ పెట్టాను అనుకోండి, ఎవరు వస్తారు, పెద్దది ఏదైతే ఉందో అదే వస్తుంది. యూనియన్ అంటే ఏంటమ్మా, కలెక్షన్. అంటే ఆ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ ఈ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ ఒక కలెక్షన్ కింద తీసుకోవడం. W1లో ఎలిమెంట్స్ W2 ఎలిమెంట్స్ కలిపి తీసుకున్నాను అనుకోండి, ఎవరు వస్తారు, ఓన్లీ W2 వస్తుంది. అంటే దేర్ఫోర్ దీని నుంచి W1 యూనియన్ W2 కట్టాను అనుకోండి, ఏమొస్తుంది, W2కి ఈక్వల్ అవుతుంది. పోనీ ఈ కండిషన్ తీసుకున్నాను అనుకో, అంటే ఇది W2 ఈ సబ్సెట్ ఆఫ్ W1. ఈ కండిషన్ తీసుకున్నాను అనుకో, ఈ రెండాటికి యూనియన్ కడితే ఎవరు వస్తారు, పెద్దది W1 కదా. అంటే దీనికి యూనియన్ కడితే ఎవరు వస్తారమ్మా, W1 వస్తుంది. అంటే ఎయిదర్ W2 కానీ W1 కానీ ఈక్వల్. కానీ ఒకసారి ఆలోచించు, ఇది దీనికి ఈక్వల్ అయినా లేకపోతే ఇది దీనికి ఈక్వల్ అయినా, ఈ రెండు కూడా ఏంటమ్మా, W1 అండ్ W2 ఆర్ సబ్స్పేసెస్ ఆఫ్ V. ఈ రెండు సబ్స్పేసెస్ ఆఫ్ V కాబట్టి ఇది సబ్స్పేస్ కాబట్టి ఇది దీనికి ఈక్వల్ అయింది కాబట్టి ఇది సబ్స్పేసే, లేదా ఇది సబ్స్పేస్ కాబట్టి ఇది దీనికి ఈక్వల్ అయింది కాబట్టి ఇది సబ్స్పేసే. ఫైనల్గా నువ్వు చెప్పగలిగింది ఏంటి, దేర్ఫోర్ W1 యూనియన్ W2 ఈజ్ సబ్స్పేస్. ఎందుకంటే అది ఈక్వల్ అయిన రెండు కూడా ఏంటి, సబ్స్పేస్లే. సో ఎప్పుడైతే ఇది తీసుకున్నావో ఆటోమేటిక్గా ఏమైపోయింది నాన్న, సబ్స్పేస్ అయిపోయింది. నెక్స్ట్ ఏం తీసుకోవాలి, ఈ కండిషన్ తీసుకుంటాను, నేనేం ప్రూవ్ చేయాలి, ఇది ప్రూవ్ చేయాలి. సో చూడు, కాన్వర్స్లీ సపోజ్ దట్ ఏం తీసుకుంటాను, W1 యూనియన్ W2 ఈజ్ సబ్స్పేస్. అనేది సబ్స్పేస్ అని తీసుకున్నప్పుడు నేనేం ప్రూవ్ చేయాలి, W1 ఈజ్ సబ్సెట్ ఆఫ్ W2 ఆర్ W2 ఈజ్ సబ్సెట్ ఆఫ్ W1. అంటే వన్ ఈజ్ కంటైన్డ్ ఇన్ ద అదర్. వన్ ఈజ్ కంటైన్, ఇది అందులోనే ఉండాలి లేదా అది ఇందులోనే ఉండాలి. సో అది చూపించాలంటే ఈ కండిషన్ చూపించాలి కదా. నాకు ఇష్టం లేక నేను ఏం చేస్తానంటే అది కాదు అని తీసుకుంటాను, దానికి ఆపోజిట్ తీసుకుంటాను. అంటే లెట్ us సపోజ్ దట్ దానికి ఆపోజిట్ కన్సిడర్ చేస్తాను. అంటే ఏంటి, W1 ఈజ్ నాట్ ఏ సబ్సెట్ ఆఫ్ W2 అండ్ W2 ఈజ్ నాట్ ఏ సబ్సెట్ ఆఫ్ W1. అంటే దీనికి ఆపోజిట్ తీసుకుని ఇది రాంగ్ అని ప్రూవ్ చేస్తా. ఆపోజిట్ తీసుకుని ఏం చేస్తాను, రాంగ్ ఎజంప్షన్ తీసుకుంటాను. ఇది రాంగ్ ఎజంప్షన్ ఏంటంటే నేను తీసుకోవాలంతే కరెక్ట్ కదా. రాముడు మంచి బాలుడు అని ప్రూవ్ చేయాలి, నేను రాముడు మంచి బాలుడు కాదు అని తీసుకుంటాను. వెళ్ళగా అది తప్పు అని తెలుస్తుంది. రాముడు మంచి బాలుడు కాదు అనేది తప్పు అయిందంటే మరి ఏది కరెక్ట్, రాముడు మంచి బాలుడు అనే కదా. సో రివర్స్ ప్రాసెస్లో వెళ్తాను. నేను W1 ఈజ్ సబ్సెట్ ఆఫ్ W2 లేదా W2 ఈజ్ సబ్సెట్ ఆఫ్ W1, ఇది ప్రూవ్ చేయాలి. నేనేమి ప్రూవ్ చేస్తా, ఏం తీసుకుంటున్నాను, W1 ఈజ్ నాట్ ఏ సబ్సెట్ ఆఫ్ W2, W2 ఈజ్ నాట్ ఏ సబ్సెట్ ఆఫ్ W1. అంటే ఇందులో ఉన్న ఎలిమెంట్స్ ఇందులో ఉండవు, ఇందులో ఉన్న ఎలిమెంట్స్ అందులో ఉండవు. అన్నీ అని కాదు, అట్లీస్ట్ ఒక్కటైనా ఉండదు.
అలా తీసుకుని ఇది తప్పు అని చెప్తాను, ఆటోమేటిక్గా ఇది రైట్ అయిపోతుంది. సో ఇక్కడ చూడన్నా W1 ఈజ్ నాట్ ఎ సబ్సెట్ ఆఫ్ W2 సిన్స్ W1 ఈజ్ నాట్ ఎ సబ్సెట్ ఆఫ్ W2. దీని అర్థం ఏంటి? దట్ ఎంప్లాయస్ దేర్ ఎగ్జిస్ట్, ఇందులో ఒక ఎలిమెంట్ ఉంటుంది, ఆ ఎలిమెంట్ ఇందులో ఉండదు, W2 ఎగ్జిస్ట్. అన్నీ ఉండాలి రూల్ లేదు. సబ్సెట్ అవ్వాలంటే అన్ని ఎలిమెంట్స్ ఉండాలి, సబ్సెట్ కాలేదంటే ఒక ఎలిమెంట్ లేకపోయినా చాలు. అలాంటి ఎలిమెంటే ఎక్స్ అనమాట. ఎక్స్ బిలాంగ్స్ టు W1 సచ్ దట్ ఎలా ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు W2. సిమిలర్లీ W2 ఈజ్ నాట్ ఎ సబ్సెట్ ఆఫ్ W1 తీసుకుంటాను అంటే ఏంటి? దేర్ ఎగ్జిస్ట్, ఏం చెప్తాను? y బిలాంగ్స్ టు W2, దట్ ఎంప్లాయిస్ y డస్ నాట్ బిలాంగ్స్ టు W1. సరే నన్ను మాట చెప్పు, ఎక్స్ W1లో ఉంది, W2లో లేదు, కానీ యూనియన్లో ఎక్స్ ఉంటుంది కదా. మనకు తెలుసు యూనియన్ ఏంటి? W1లో ఉన్న ఎలిమెంట్స్ W2లో ఉన్న ఎలిమెంట్స్ కలిపి రాయడం. ఎక్స్ ఎందులో ఉంది? W1లో ఉంది. ఎక్స్ ఎందులో లేదు? W2లో లేదు, కానీ యూనియన్లో ఎక్స్ ఉంటుందా ఉండదా? ఉంటుంది. సో దేర్ ఫోర్ ఏం చెప్పచ్చు? ఎక్స్ బిలాంగ్స్ టు W1 యూనియన్ W2 అండ్ y బిలాంగ్స్ టు W1 యూనియన్ W2. నాకు ఇంకో డౌట్ వచ్చింది. ఇప్పుడు W1 యూనియన్ W2 అనేది ఏంటమ్మా? సబ్ స్పేస్. ఇక్కడ అందులో రెండు వెక్టర్స్ ఉన్నాయి, ఏంటి? ఎక్స్ వై. బై క్లోజర్ లా ప్రకారం వాటి యొక్క సమ్ కూడా ఎందులో ఉంటుంది? అదే సెట్లో ఉంటుంది. అంటే దేర్ ఫోర్ ఏం చెప్పొచ్చు? ఎక్స్ ప్లస్ వై బిలాంగ్స్ టు W1 యూనియన్ W2. ఈ కండిషన్ రాయడం కారణం W1 యూనియన్ W2 ఈజ్ సబ్ స్పేస్. ఓకే, హ్యాపీ. నన్ను మాట చెప్పు, ఎక్స్ ప్లస్ వై ఇప్పుడు ఎందులో ఉంది? W1 యూనియన్ W2. నేను ముందే చెప్పా, ఒక యూనియన్లో ఉండాలంటే ఏదో ఆ సెట్లో కానీ ఈ సెట్లో కానీ ఉండాలని చెప్పాను. అంటే W1లో కానీ W2లో కానీ ఉండాలి. సో దీని నుంచి ఏం చెప్పొచ్చు? దేర్ఫోర్ ఎక్స్ ప్లస్ వై బిలాంగ్స్ టు W1 ఆర్ y బిలాంగ్స్ టు ఎక్స్ ప్లస్ వై బిలాంగ్స్ టు W1 యూనియన్ W2. సో ఎక్స్ ప్లస్ వై అనేది W1లోనే ఉంటుంది, లేదా ఎక్స్ ప్లస్ వై అనేది W2లోనే ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకుంటే ఒకసారి చూడు, నన్ను ఎక్స్ ప్లస్ వై ఎందులో ఉందిరా? బిలాంగ్స్ టు W1 అండ్ ఎక్స్ బిలాంగ్స్ టు W1 స్టార్టింగ్లో తీసుకున్నాను. ఇప్పుడు రెండాటి నుంచి ఇలా రాసుకొచ్చారా? ఎక్స్ ప్లస్ వై దీనేమో 1తో మల్టిప్లై చేసి దీన్ని -1తో మల్టిప్లై చేసి బిలాంగ్స్ టు W1. మనకు తెలుసు కదా, W1 సబ్ స్పేస్ అయిందనుకో, ఏ ఆల్ఫా ప్లస్ బీ బీటా ఎందులో ఉండాలి? W1లోనే ఉండాలి. ఇదిగో ఏ, ఇదేమో ఆల్ఫా, ఇది బీటా. ఏ ప్లేస్లో 1 తీసుకున్నాను, బీ ప్లేస్లో -1 తీసుకున్నాను. సో సింప్లిఫై చేస్తే ఎంత అవుతుంది నాన్న? ఎక్స్ ప్లస్ వై మైనస్ ఎక్స్ బిలాంగ్స్ టు W1. -x ప్లస్ ఎక్స్ పోయింది అనుకోండి, ఏమొచ్చింది? y బిలాంగ్స్ టు W1. అర్రే, మనం స్టార్టింగ్లోనే చూడండి, y ఎందులో ఉండదని చెప్పుకున్నాను నేను? W1లో ఉండదని చెప్పాను. తెర చూస్తే ఎందులో వచ్చింది? బిలాంగ్స్ టు W1లో వచ్చింది, విచ్ ఈజ్ కాంట్రడిక్షన్. విచ్ ఈజ్ టు y డస్ నాట్ బిలాంగ్స్ టు W1. పోన్లే సరే, ఎక్స్ ప్లస్ వై అనేది W1లో తీసుకోవడం వల్ల కాంట్రడిక్షన్ వచ్చింది. ఏమో ఎక్స్ ప్లస్ వై ఇందులో ఉండొచ్చు, ఇప్పుడు W2లో ఉండొచ్చేమో, ఎవరు తెలుసు? ఒకసారి చెక్ చేద్దాం. y బిలాంగ్స్ టు W2 అండ్ ఎక్స్ ప్లస్ వై బిలాంగ్స్ టు W2. దీని నుంచి అప్లై చేశాను అనుకున్నాను, 1 ఇంటూ ఎక్స్ ప్లస్ వై -1 ఇంటూ వై బిలాంగ్స్ టు W2 అనుకుంటే వైని -y పోయింది అనుకో, ఏమొచ్చింది? ఎక్స్ బిలాంగ్స్ టు W2 వచ్చింది. కర్మ ఏంటంటే స్టార్టింగ్లో ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు W2, ఇప్పుడు ఎక్స్ ఎందులో వచ్చింది? W2 వచ్చింది. అంటే ఇది కూడా కాంట్రడిక్షనే, విచ్ ఈజ్ కాంట్రడిక్షన్ టు ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు W2. అదేంట్రా ఇది తప్పు అని చెప్తుంది, ఇది అంటే నువ్వు ఇది తీసుకున్నా రాంగ్ అంటుంది, ఇది తీసుకున్నా రాంగ్ అంటుంది. అంటే ఎక్స్ ప్లస్ వై W1లోనే ఉండదు, ఎక్స్ ప్లస్ వై W2లోనే ఉండదు. మరి ఈ రెండాట్లో లేదంటే ఎందులో ఉండదు? యూనియన్లో ఉండదు. యూనియన్లో లేకపోయిందండి, యూనియన్లో ఉందని ఎందుకు రాసావు? అది సబ్ గ్రూప్ కాబట్టి, సబ్ స్పేస్ కాబట్టి. సబ్ స్పేస్ అయితే ఖచ్చితంగా యూనియన్లో ఉండాలి, కానీ ఇప్పుడు యూనియన్లో లేదని వస్తుంది, యూనియన్లో లేదని వస్తుంది. అంటే దేర్ఫోర్ విచ్ ఈజ్ కాంట్రడిక్షన్ టు దేనికి కాంట్రడిక్షన్?
మళ్ళీ మొత్తానికి ఎసరైందనమాట. W1 యూనియన్ W2 ఈజ్ సబ్ స్పేస్. వారి స్టార్టింగ్లో మనం తీసుకున్న కండిషనే కాన్వర్స్లీ సపోజ్ దట్ W1 యూనియన్ W2 ఈజ్ సబ్ స్పేస్. అది అయితేనే ఏదో చూపించమన్నాడు. నేను ఏదో చూపించమంటే నువ్వు అది కాదురా పిల్లడు ఇదని మొదలుపెట్టి లాస్ట్కి వచ్చేవన్నా అది అసలు సబ్ స్పేసే కాదురా అంటున్నావు. నేనేం చెప్పాను, అది సబ్ స్పేస్ రా, నువ్వు W1 సబ్సెట్ ఆఫ్ W2 లేదా W2 సబ్సెట్ ఆఫ్ W1 ప్రూవ్ చేయి అన్నాను. చేసి కూడా చేయాలి. చేయకపోగా నువ్వేమన్నా నాకు చేయను అసలు యాక్చువల్లీ ఏంట్రా అని చెప్పి లెటర్స్ సపోజ్ దట్ ఈ కండిషన్ తీసుకున్నాం. పోన్లే వాడుకోరా అంటే ఇంత కష్టపడి లాస్ట్కి వెళ్తే లాస్ట్కి ఏమంటున్నావు, ఇది అసలు సబ్ స్పేసే కాదంటున్నా. నేను సబ్ స్పేస్ అయితే ఏదో ప్రూవ్ చేయమన్నానని, నువ్వు సబ్ స్పేసే కాదు ప్రూవ్ చేయలేని అంటున్నా. దాన్ని బట్టి నీకు ఏం చేసింది, దేర్ ఫోర్ బాబోయ్ నేను ఏదో అనుకోకుండా ఇలాగా అన్నాను కదా, ఇది ఫాల్స్, ఇది అబద్ధం అని తెలిసిందంటే దీనికి ఆపోజిట్ రైట్ అనే కదమ్మా. దీని రైట్ ఏంటి, దేర్ ఫోర్ W1 ఈజ్ సబ్సెట్ ఆఫ్ W2 ఆర్ W2 ఈజ్ సబ్సెట్ ఆఫ్ W1. ఇలా అంటే ఒక W1 యూనియన్ W2 అనేది సబ్స్పేస్ అయితే ఇది అవుతుంది, ఇదైతే సబ్స్పేస్ అవుతుంది. సో చాలా జాగ్రత్తగా నోట్ చేయండి. ఓకే, సో W1 అండ్ W2 అని రెండు సబ్స్పేస్ తీసుకున్నప్పుడు వాటి యూనియన్ సబ్స్పేస్ అవ్వాలంటే ఖచ్చితంగా W1 ఈజ్ సబ్సెట్ ఆఫ్ W2 లేదా W2 ఈజ్ సబ్సెట్ ఆఫ్ W1 అవ్వాలి. అక్కడ డిస్కస్ చేసాం. ఇప్పుడు ఇంకో థియరం డిస్కస్ చేసే ముందు ఒక డెఫినేషన్ తెలియాలి. దాన్ని లీనియర్ సమ్ అంటారు. లీనియర్ సమ్ దేంతో డినోట్ చేస్తారంటే W1 ప్లస్ W2తో డినోట్ చేస్తారు. యాక్చువల్లీ W1 అనేది ఒక సబ్స్పేస్, W2 అనేది ఒక సబ్స్పేస్ అయితే వాటి యొక్క సమ్ కూడా సబ్స్పేస్ అవుతుందో తర్వాత చూద్దాం. వాటి యొక్క సమ్ని ఎలా డిఫైన్ చేస్తారంటే ఇందులో ఆల్ఫా ప్లస్ బీటా రూపంలో ఉంటాయి. ఖచ్చితంగా ఆల్ఫా అనేది W1లో ఉండాలి అండ్ బీటా అనేది ఎందులో ఉండాలి, W2లో ఉండాలి. అంటే W1 ప్లస్ W2 కూడా సెట్టే, ఆ సెట్లో కూడా వెక్టర్స్ ఉంటాయి. బట్ ఆ వెక్టర్స్ ఖచ్చితంగా ఎలా ఉంటుంది, సమ్ ఆఫ్ టూ వెక్టర్స్ కింద ఉంటుంది. సమ్ ఆఫ్ టూ వెక్టర్స్ కింద అందులో ఫస్ట్ వన్ ఎందులో ఉండాలి, W1లో ఉండాలి. సెకండ్ వెక్టర్ ఎందులో ఉండాలి, W2లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను X తీసుకున్నాను, ఇక్కడ Y తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ ఖచ్చితంగా ఏముంటుంది, X ప్లస్ Y ఉంటుంది. అది ఎందులో ఉంటుంది, W1 ప్లస్ W2లో. అలాంటి సెట్ని ఏమని పిలుస్తారంటే లీనియర్ సమ్ ఆఫ్ సబ్ స్పేసెస్ అంటారు. లీనియర్ సమ్ ఆఫ్ సబ్ స్పేసెస్. అలాంటి లీనియర్ సమ్ ఆఫ్ సబ్ స్పేసెస్ ఏమవుతుందంట, సబ్ స్పేస్ అవుతుందంట. సో అదే చెప్తున్నాడు, W1 and W2 ఆర్ టూ సబ్ స్పేసెస్ ఆఫ్ వెక్టర్ స్పేస్ V of F, దెన్ W1 ప్లస్ W2 ఈజ్ ఆల్సో సబ్ స్పేస్ ఆఫ్ V. సో లీనియర్ సమ్ కూడా ఏమవుతుందంట, సబ్ స్పేస్ అవుతుందంట. సో దాన్ని ప్రూవ్ చేసే ముందు ఒకసారి జస్ట్ మనం వెళ్ళిపోతాం. మనకి ఏదైనా సరే ఒక సెట్ సబ్ స్పేస్ అవ్వాలనుకో, నీకు తెలిసిన కండిషన్ అలా ఒకటే, లెట్ A, B బిలాంగ్స్ టు F అండ్ ఆల్ఫా కామా బీటా. దేని చూపించాలనుకుంటా సబ్ స్పేస్ అని, దీనే కాబట్టి బిలాంగ్స్ టు W1 ప్లస్ W2. ప్రూవ్ చేయాల్సింది మైండ్లో ఉండాలి ఏంటి, ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు W1 ప్లస్ W2 అని ప్రూవ్ చేయాలి. చూపిద్దాం, పెద్ద పని ఏం కాదు. ఒకసారి స్టార్ట్ చేస్తే ఏదైనా ఈజీగా అయిపోతుంది. కానీ ఓ మాట్లాడుకుందాం. ఇప్పుడు ఆల్ఫా బీటాలు రెండు ఇందులో ఎలిమెంట్స్, W1 ప్లస్ W2 ఎలిమెంట్స్. కానీ W1 ప్లస్ W2 ఎలిమెంట్స్ అన్నీ డైరెక్ట్గా ఉండవు కదా, ఎలా ఉంటాయి, సమ్ ఆఫ్ టూ వెక్టర్స్ కింద ఉండాలి. మరి ఇప్పుడు ఆల్ఫా బీటాలు కూడా అలాగే కదా ఉండాలి. సో దేర్ ఫోర్ ఏం చెప్పొచ్చు, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా 1 ప్లస్ ఆల్ఫా 2 అండ్ బీటా ఈజ్ ఈక్వల్ టు బీటా 1 ప్లస్ బీటా 2 ఈ రూపంలో ఉంటాయి. వేర్ ఆల్ఫా 1 బీటా 1 ఇందులో ఎలిమెంట్స్, ఫస్ట్ రెండు ఎలిమెంట్స్ ఇందులో ఉంటాయి, W1లో ఉంటాయి. అండ్ ఆల్ఫా 2 కామా బీటా 2 బిలాంగ్స్ టు W2. నాకు మళ్ళీ ఇంకో క్వశ్చన్ గుర్తుకొచ్చింది. ఇక్కడ W1 అండ్ W2 రెండు ఏంటమ్మా, సబ్ స్పేసెస్ కదా. అంటే దేర్ ఫోర్ ఏం చెప్పొచ్చు, A, B బిలాంగ్స్ టు F అండ్ ఆల్ఫా 1 కామా బీటా 1 బిలాంగ్స్ టు W1 అయింది. సో ఎప్పుడైతే సబ్ స్పేస్ ఒక కండిషన్ ప్రకారం ఏం రాసుకోవచ్చురా, ఏ ఆల్ఫా 1 ప్లస్ బి బీటా 1 బిలాంగ్స్ టు ఎందులో వెళ్తుంది, W1. సిమిలర్లీ ఇంకో కండిషన్ ఉంది, ఏ కామా బి బిలాంగ్స్ టు F అండ్ ఆల్ఫా 2 కామా బీటా 2 బిలాంగ్స్ టు W2. దీని నుంచి ఏం రాయొచ్చు, ఏ ఆల్ఫా 2 ప్లస్ బి బీటా 2 బిలాంగ్స్ టు ఎందులో ఉంటుంది, W2లో ఉంటుంది. సో ఇది W1లో ఉంది, ఇది W2. అక్కడ దాకా గుర్తుపెట్టుకో, ఇదేమి ఇంటర్సెక్షన్ పాయింట్ ఏం కాదు, ఇది సేమ్ వేరు పాయింట్లు.
కానీ మనం చూపించాల్సింది ఏంటి, ఏ కామా బి బిలాంగ్స్ టు ఎఫ్ అయితే ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు W1 ప్లస్ W2 అయితే ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా కూడా ఎందులో ఉందని ప్రూవ్ చేయాలి, W1 ప్లస్ W2లో ఉందని ప్రూవ్ చేయాలి. దానికి కన్సిడర్ చేయి. కన్సిడర్ మనం ఏం చేస్తున్నా సరే చూపించాల్సింది మర్చిపోకూడదు. ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా. నాన్న ఏ ఆల్ఫా అంటే ఎంత, ఆల్ఫా 1 ప్లస్ ఆల్ఫా 2. బి అంటే ఎంత, బీటా 1 ప్లస్ బీటా 2. దీన్ని సింప్లిఫై చేశాను అనుకోండి, ఏ ఆల్ఫా 1 ప్లస్ బి బీటా 1 ఇది ఇక్కడ రాసుకున్నానే, ప్లస్ ఇంకోటి ఏమొచ్చింది ఏ ఆల్ఫా 2 ప్లస్ బి బీటా 2. అనుకోకుండా ఈ ఎలిమెంట్ ఎందులో ఉందని చెప్పావు, W1లో ఉంటుందని తెలుసు, ఇది ఎందులో ఉంటుందని తెలుసు, W2లో ఉంటుంది. ఇది వెక్టర్ W1లోది, ఈ వెక్టర్ W2. ఈ రెండింటి మధ్యలో ఏం పెట్టాను నేను, ప్లస్ చేస్తున్నాను. అంటే ఒక వెక్టర్ W1లో ఉండి ఒక వెక్టర్ W2లో ఉండి వాటి రెండింటి సమ్ ఎందులో ఉంటుందని చెప్పాను, W1 ప్లస్ W2లో ఉంటుందని చెప్పాను. అంటే ఆటోమేటిక్ ఇది ఎందులో ఎలిమెంట్ రా, W1 ప్లస్ W2. యాక్చువల్లీ ఈ ఎలిమెంట్ అంటే ఏంటి, ఇదేనా. అంటే దేర్ఫోర్ ఏమర్థమైంది, ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు W1 ప్లస్ W2. అంటే ఇది అసలు ఇది రావడానికి రీజన్ ఏంటి, స్టార్టింగ్లో తీసుకున్నా ఏ కామా బి బిలాంగ్స్ టు ఎఫ్ అండ్ ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు W1 ప్లస్ W2. సో దీనిపై ఏం చెప్పొచ్చురా, ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు ఏమొచ్చింది, W1 ప్లస్ W2 వచ్చింది. ఎప్పుడైతే ఇది ఒక కండిషన్ వచ్చేసిందో వెంటనే ఏం చెప్పించినా, W1 ప్లస్ W2 ఈజ్ సబ్ స్పేస్ ఆఫ్ వి. సో ఇంత కష్టపడితే నువ్వు ప్రూవ్ చేసింది ఇది ఒక కండిషనే, W1 ప్లస్ W2 అనేది సబ్ స్పేస్ చూపించాలి. అది విషయం అండి, చాలా ఈజీగా చూపించేస్తాం. మన నెక్స్ట్ చూపించాల్సింది ఏంటి, W1 ఈ సబ్సెట్ ఆఫ్ W1 ప్లస్ W2, W2 ఈ సబ్సెట్ ఆఫ్ W1 ప్లస్ 2. అది చూపించాలి. సో ట్రై చేద్దాం. జస్ట్ మా లెట్ ఆల్ఫా బిలాంగ్స్ టు W1, ఆల్ఫా బిలాంగ్స్ టు W1 అండ్ నీకు ఏదన్నా లేకపోయినా 0 బార్ అనేది W2లో ఉంటుంది. ఎందుకు, W2 అనేది ఒక వెక్టర్ సబ్ స్పేస్ కాబట్టి వెక్టర్ స్పేస్ అవుతుంది కాబట్టి 0 బార్ ఎగ్జిస్ట్ అవుతుంది. బట్ ఇవి రెండింటి యొక్క సమ్ము అంటే ఆల్ఫా ప్లస్ 0 బార్ ఎందులో ఉంటుందమ్మా, W1 ప్లస్, తెలుసు కదా W1లో ఒక ఎలిమెంటు W2లో ఒక ఎలిమెంట్ తీసుకుంటే వాటి రెండింటి యొక్క సమ్ ఎందులో ఉంటుంది, W1 ప్లస్ W2లో ఉంటుంది. నన్ను ఆల్ఫా బార్ ప్లస్ 0 బార్ అంటే ఎంతమ్మా, ఆల్ఫా బారేనా. సో ఆల్ఫా బార్ బిలాంగ్స్ టు W1 ప్లస్ W2. యాక్చువల్ ఆల్ఫా బార్ని ఎందులో తీసుకున్నాం, W1లో తీసుకున్నాం. ఎందులో వచ్చింది, W1 ప్లస్ W2లో వచ్చింది. అదే తెలుసు కదా, ఒక ఎలిమెంట్ సెట్లో తీసుకున్నప్పుడు ఆ సెట్లో ఆ ఎలిమెంట్ వేరే సెట్లో కూడా ఉందనుకోండి, ఈ సెట్ దానికి ఏమవుద్ది, సబ్సెట్ అవుతుంది. ఒక ఏ ఉంది, అందులో ఒక ఎలిమెంట్ తీసుకున్నాం, సేమ్ ఎలిమెంట్ వేరే సెట్లో కూడా ఉందంట, అందులో ఆటోమేటిక్ సెట్ అంతా దానికి ఏమైపోతుంది, సబ్సెట్ అవుతుంది. అంటే దేర్ఫోర్ ఏం చెప్పొచ్చు, W1 ఈజ్ సబ్సెట్ ఆఫ్ W1 ప్లస్ W2. ఎందుకు అంటే నేను ఆల్ఫా W1లో తీసుకున్నాను, అదే ఆల్ఫా ఎందులో వచ్చింది, W1 ప్లస్ W2 వచ్చింది. సిమిలర్లీ సేమ్ 0 బార్ బిలాంగ్స్ టు W1 తీసుకో అండ్ ఆల్ఫా బార్ బిలాంగ్స్ టు W2 తీసుకో. ఈ రెండింటి యొక్క సమ్ము 0 బార్ ప్లస్ ఆల్ఫా బిలాంగ్స్ టు ఎందులో ఉంటుంది, W1 ప్లస్ W2లో ఉంటుంది. అండ్ ఆల్ఫా బిలాంగ్స్ టు W1 ప్లస్ W2. యాక్చువల్ ఆల్ఫా ఎందులో తీసుకున్నావు, W2లో. అంటే ఆల్ఫా బిలాంగ్స్ టు W2 తీసుకుంటే నీకు ఏమొచ్చింది, ఆల్ఫా బిలాంగ్స్ టు W1 ప్లస్ W2 వచ్చింది. ఇది ఒక్క కండిషన్ సరిపోదా ఏం చెప్పడానికి, W2 ఈజ్ సబ్సెట్ ఆఫ్ W1 ప్లస్ W2. అంటే ఇది నన్ను W1 దీని యొక్క సబ్సెటే, W2 దీని సబ్సెట్. అంటే W1 ఎలిమెంట్స్ అన్ని ఎందులో ఉంటాయి, ఇందులో ఉంటాయి. W2 ఎలిమెంట్స్ అన్ని ఎందులో ఉంటాయి, అందులో ఉంటాయి. రెండింటిని కలిపినప్పుడు ఎలిమెంట్స్ ఎందులో ఉంటాయి, అందులో ఉంటాయి. అంటే దేర్ఫోర్ ఏం చెప్పొచ్చు, ఇది అవుట్ ఆఫ్ ది రికార్డ్స్ W1 యూనియన్ W2 కూడా ఏమవుతుంది, సబ్సెట్ ఆఫ్ W1 ప్లస్ W2. ఇది ఈరోజు క్లాస్. సో ఈరోజు క్లాస్లో యూనియన్ అనేది సబ్ స్పేస్ అవుతుందని ప్రూవ్ చేశాను. లీనియర్ సమ్ కూడా ఏమవుతుంది, సబ్ స్పేస్ అవుతుంది. సో లీనియర్ సమ్ అంటే ఏం కాదు నాన్న, మనం తీసుకున్న అంటే ఏదైతే 2 సబ్ స్పేసెస్ తీసుకుంటామో వాటి యొక్క సమ్, అందులో ఫస్ట్ ఎలిమెంట్ ఇదో సెకండ్ ఎలిమెంట్ ఎడిషన్ అయితే అలాంటి సెట్ని ఏమంటారు, లీనియర్ సమ్ అంటారు. అది కూడా ఏమవుతుందంట, ఖచ్చితంగా సబ్ స్పేస్ అవుతుంది. సో చాలా జాగ్రత్తగా నోట్ చేయండి, జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ.